ఎంతవరకు కోర్ డికంప్రెషన్ ఈజ్ ఎఫెక్టివ్? సో డస్ ఇట్ స్టాప్ గెటింగ్ ఆపరేటెడ్ ఫర్ టోటల్ నీ రిప్లేస్మెంట్? సో కోర్ డికంప్రెషన్ చేస్తే సరిపోతుందా ఏవియన్కి? ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఫిమోరల్ హెడ్ అంటే ఈ ఏదైతే బాల్ అండ్ సాకెట్ హిప్ జాయింట్ ఉందో ఆ బాల్ చచ్చుపడిపోవడం, ఏదైతే మనకి రక్త ప్రసరణ ప్రాపర్గా కాకపోవడం, బోలెడు కారణాలు మనం డిస్కస్ చేసాము, విశ్లేషించాము. మేబీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ కావచ్చు, స్టిరాయిడ్ యూసేజ్ కావచ్చు, మన కరోనా డిసీజ్ వల్ల కావచ్చు, సో అంతకుముందు ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడం కావచ్చు, సో కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రాల్ కావచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటే ఏదైతే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఏవైతే బ్లడ్ సప్లై టు ద ఫిమరల్ హెడ్ ఉంటుందో దాంట్లో చేంజెస్ రావడం వల్ల వచ్చే డిసీజ్ ఏవియన్. సో దీంట్లో ఎర్లీ స్టేజ్ 1 and 2లో మనం ఏమన్నా కోర్ డికంప్రెషన్ ఈజ్ ఒక సర్జికల్ ప్రొసీజర్, ఒక చిన్న చిల్లు ద్వారా మనం ఒక 6 mm 8 mm డ్రిల్ని పంపిస్తాం, బోన్ లోపలికి డ్రిల్ చేస్తామని చెప్పాం. సో అది ఎంతవరకు ఎఫెక్టివ్, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అది చెప్పలేము మనం. కోర్ డికంప్రెషన్ చేసేది ముఖ్యంగా ఆ లోపల ఉన్న ప్రెషర్ని తగ్గించడం, దానివల్ల పేషెంట్కి పెయిన్ తగ్గొచ్చు. బట్ ఆ పెయిన్ అనేది తగ్గడం అనేది 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, అది మనం చెప్పలేము. సో ఈ లోపల డిసీజ్ కెన్ ప్రోగ్రెస్. సో ఇమీడియట్గా మేము ఏదైతే కోర్ డికంప్రెషన్ చేసామో మేమే మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్లో లేదు మనం వీ హ్యావ్ టు గో ఫర్ ఓపెన్ సర్జరీ, సో కాల్డ్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో 100% ఇది సక్సెస్ఫుల్ ప్రొసీజర్ అని కూడా మేము అనలేము. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆయన బయాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఏజ్ పరంగా కూడా ఉంటుంది.